ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్. రేపు 22 అంటే రేపు సోమవారం ఈ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ వాళ్ళు చలో విజయవాడ లేకపోతే చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. మాకు కూడా ఈ త్రూ మీడియా, సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసింది. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఎందుకంటే ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 పీపుల్ షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. అదొకటి. రెండోది, ప్రస్తుతం ఎస్మా యాక్ట్ కూడా అమల్లో ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా జిఓఆర్టీ నంబర్ 2 మొన్న 6వ తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఎటువంటి ఆందోళనలకు లేకుండా ఒక 6 months పాటు నిషేధించడం కూడా జరిగింది. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120B, రెడ్ విత్ 149 ఇంకా ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి ఏమైనా జరిగితే పీడీపీపీ యాక్ట్ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ అవి ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది తర్వాత. అంతేకాకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి ఈ తప్పుదారి పట్టించి కొద్దిగా హింసకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటివి జరగకుండా కూడా మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఆల్రెడీ మేము దాదాపు ఒక 1500 పైగా పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బందిని కూడా మేము మొబిలైజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా CCTV కెమెరాస్, డ్రోన్స్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల చెక్ పోస్ట్ అవి పెట్టి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్ని చోట కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరు కూడా విజయవాడ నగరంలో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. జిల్లాలో కూడా మొత్తం ఎస్పీస్, కలెక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. నేను మరొకసారి చెప్తున్నాను, రేపు ఉదయం ప్రోగ్రామ్కి అయితే విజయవాడ నగరంలో ఎటువంటి పర్మిషన్ లేదు. ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే మాత్రం వాటిపై ఐపీసీ కింద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ వైఎస్ షర్మిల గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. యాక్చువల్గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్లో. మేడం ఎదురున్న బైక్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా. దాని తర్వాత కూడా ఒక 20 to 30 వెహికల్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైతే ఒక 50 to 100 వెహికల్స్ ఉన్నాయో కార్స్, అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రొటీన్గా మనం అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాం. యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసెషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరంలోకి మనం ఎలో చేయము. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏదైనా పెద్ద కాన్వేలాగా వస్తుంటే, వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం. సో అదే పద్ధతిలో భాగంగా, ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది. కానీ దానికి వేరే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు. దయచేసి అందరూ కూడా ఇది గమనించాల్సిందిగా ప్రార్థన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.